హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు వీకెండ్ ఈ వారాంతం ఈ వారం జరిగిన ట్రేడింగు అంటే టోటల్గా దాని గురించి డిస్కస్ చేస్తాను. ఒకటి రెండు మూడు యాక్టివ్ స్టాక్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ స్లైట్గా హయ్యర్ సైడ్ స్లైట్గా అంటే ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ కిందటి వారం ఎక్కడ క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే దగ్గరలోనే క్లోజ్ అయింది. అయితే ప్రీవియస్ వీక్ కిందటి వారం కాకుండా అంత క్రితం వారం మాత్రం సాలిడ్గా డౌన్వర్డ్ ట్రెండ్ అయింది. అయితే డౌన్వర్డ్ ట్రెండ్ నుంచి కొంచెం రికవర్ అయింది. ఇది లాస్ట్ వీకు. ఈ వారం ఇంకొంచెం అది రికవరీ అని చెప్పడానికి లేదు, దాన్ని డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. వీక్లీ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషను. వీక్లీ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్కి అర్థం ఏంటంటే అయోమయ స్థితిలో ఉంది అని, అంటే అనిశ్చిత స్థితిలో ఉంది, ఎటు డిసైడ్ చేసుకోలేకుండా ఉంది అని అర్థం. కానీ బట్ అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే వీక్లీ చార్ట్లో అది డోజీ క్యాండిల్ ఏ లిటిల్ ఆన్ ది హయ్యర్ సైడ్ ఉంటే అది బుల్లిష్ ఇండికేషన్. హయ్యర్ సైడ్ ఉంటే గ్యాప్ అప్ కొంచెం స్లైట్గా, ఎక్కువ లేదులేండి, అది ఇప్పటి వరకు టెక్నికల్గా దానికి సంబంధించి. బట్ శుక్రవారం రాబోయే వారం గురించి మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకు చేయలేమంటే శనివారం ఆదివారం ఏమవుతుందో మనకు తెలియదు. ఈలోగా గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉంటాయో తెలియదు. ముఖ్యంగా ఈరోజు అమెరికన్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది మార్కెట్ మీద ఈ టెక్నికల్స్ కంటే కూడా. జస్ట్ కాకపోతే జరిగిన వారం పాస్ట్ జరిగిన కథ వరకు అది మనం తెలుసుకోవచ్చు ఇందులో, అంతే. జరగబోయే కథ గురించి మాత్రం అది టెక్నికల్స్ చెప్పినట్టుగా జరుగుతాయనేది మాత్రం ఏమీ గ్యారెంటీ ఉండదు. అందుకనే టెక్నికల్స్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. చూడండి, ఫస్ట్ నేను రిలయన్స్ కదా వచ్చాను. ఫస్ట్ నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీలో డైలీ చార్ట్ తీసుకుంటే, నిఫ్టీ డైలీ చార్ట్ తీసుకుంటే కొంచెం ట్రాక్ తప్పింది. నార్మల్ జనరల్ ట్రాక్లో ఇప్పుడు లేదు, వేరే ట్రాక్. ఇట్ హ్యాస్ ఎన్ ఆల్టర్న్ ప్యారలల్ ట్రాక్ ఒకటి వేసుకుంది. అంటే చెప్పాలంటే చూడండి, ఇక్కడ నుంచి వచ్చిన ట్రెండ్ చూడండి, ఆ ట్రాక్లో వెళ్ళాలి. ఆ ట్రాక్లో వెళ్ళకుండా ట్రాక్ దిగింది. ఇప్పుడు కింద ఎలాంటి ట్రాక్ వచ్చింది? ఇట్ హ్యాస్ ఇట్స్ సెపరేట్ ట్రాక్. కొంచెం కిందకి వచ్చింది అనుకోండి, డ్రాప్. సో ఇది ట్రాక్. అయితే ఈరోజు క్లోజింగు ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పాలి. బట్ అట్ ది సేమ్ టైం కొంచెం, అంటే ఎట్లా చెప్పాలంటే కొంచెం ట్రై చేశారులేండి పడేయటానికి. 450 460 లెవెల్స్ వచ్చింది. 460 లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా కొంచెం సపోర్ట్ వచ్చింది. బికాజ్ ఆఫ్ దట్ ఇమీడియట్ సపోర్టు మళ్ళీ రికవర్ అయ్యి 500, అంటే 500 దగ్గర సపోర్ట్ ఉంది. ఇంతకుముందు 400 దగ్గర ఉండేది సపోర్టు. 400 దగ్గర ఉండేది సపోర్ట్ అలా మొత్తానికి 600 రేంజ్కి వెళ్ళింది. మళ్ళీ 500, అంటే ఇప్పుడు ఫ్రెష్ సపోర్టు 500 దగ్గర వేసుకుంటున్నది. అంటే సపోర్ట్ పడలేదు, 500 దగ్గర ఉంది ప్రస్తుతానికి. అది నెక్స్ట్ వీక్ మాత్రమే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ
ఆల్మోస్ట్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్లోకి వచ్చింది ఒక పెద్ద గోపురం పైన. ఆ గోపురాన్ని ఎవరు ఛేదించలేని పరిస్థితి. ఈ గోపురం ఛేదిస్తే 25,000, ఆ 25,000 గోపురం ఛేదిస్తే నెక్స్ట్ ఐలాండ్ గ్యాప్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ 25,800, నెక్స్ట్ మళ్ళీ ఐలాండ్ గ్యాప్ ఉంది ఈ 27,000, ఈ తర్వాత మళ్ళీ ఐలాండ్ గ్యాప్ 28,000. ఇవన్నీ ఎప్పటికీ వెళ్ళి ఫైనల్గా ఇక్కడికి రావాలి అంటే 29,900, 800కి రావాలి. సరే అదంతా శిఖరాలు ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఇట్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ ఏ బేరిష్ మోడ్. ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కొంచెం ట్రయాంగిల్ ఫార్మేషన్కి కూడా వస్తున్నది, దగ్గరకు వస్తున్నది. అంటే 21,100 దగ్గర సపోర్ట్ ఉంది. అంటే 21,000, 21,100 దగ్గర ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. ఆ దిగితే మాత్రం కష్టం, అంటే ఆ సపోర్టు మాత్రం కొంచెం కష్టం, జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంది కదండి. అంటే 21,000 రేంజ్కి పూర్తిగా కనిపిస్తే, ఫుల్ స్కోప్లో కనిపిస్తే బాగుంటుంది కదా. దాన్ని చూడాల్సిన అవసరం లేదు. చూడండి, అది ఆ రేంజ్లో ఉంది. అంటే 25,000, 21,000 ఈ రేంజే. కానీ 21,000 కన్నా బ్రీచ్ అయితే, కొంచెం జాగ్రత్తగా వినండి, 21,000 ఎప్పుడైతే బ్రీచ్ అవుద్దో అక్కడ ఇంకా ఇబ్బందే. అంటే ఇట్ ఈజ్ లైక్లీ టు టెస్ట్ ఫర్దర్ లో లెవెల్స్. కొంచెం అంటే దీన్ని ఎలా చెప్పాలి, డిస్టర్బింగ్ జోన్లోకి వచ్చేస్తుంది. ఇది డిస్టర్బింగ్ జోన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ప్రస్తుతం సోఫార్ సో గుడ్. ఇక్కడ నుంచి కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు, అది వెళ్ళకపోవచ్చు, అది వేరే సంగతి. నెక్స్ట్ ఇంకా డిస్టర్బింగ్ జోన్లోకి వచ్చిందంటే 20,000, 19,000, 20,000, 19,700 అట్లా, 19,300 అట్లా. అయితే బ్యాంక్ నిఫ్టీలో కాషియస్గా ఉన్నారు, బయింగ్ రావటం లేదు అంతగా. ఇది బ్యాంక్ నిఫ్టీకే వీక్లీ చూద్దాం. వీక్లీ తీసుకున్నట్లయితే చూడండి, జాగ్రత్తగా చూడండి. లాస్ట్ 3 వీక్స్ ఈ రెడ్ క్యాండిల్స్ 3 కనపడుతున్నాయి. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ 25 నుంచి ఒక్కసారి తీసుకొచ్చి పడేశారు. 22,000, 22,000, 22,970, 23,000 అనుకున్నాం. ఆ 23,000 తర్వాత నుంచి నెక్స్ట్ వీకు 22,300 ఆ రేంజ్కి తీసుకొచ్చారు. ఈ వారం కొంచెం తగ్గింది, 22,000కి వచ్చింది, దగ్గర 22,000 ప్లస్. ఇది వీక్లీ, ఈ ఫిగర్స్ వీక్లీ అండి. డైలీ వచ్చేటప్పటికి ఆ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. సో 22,000 దగ్గర ఉంది వీక్లీ చార్ట్. అంటే లాస్ట్ 3 వీక్స్ బేరిషే, అంటే వరుసనే గత 3 వారాల నుంచి బేరిష్గానే ఉంది. మరి హకినాషి కూడా అదే చెప్తుందేమో, ఒకసారి చూద్దామా. హకినాషి ఏం చెప్తుందంటే, హకినాషి కూడా లాస్ట్ 2 వీక్సే, 3rd వీక్ చెప్పటంలా. అంటే ఈ వారం కిందటి వారమే, అంత క్రిందటి వారం ఏమీ కాదని. సో ఈ లాస్ట్ 2 వీక్స్ మాత్రం వీక్ అని చెప్తున్నది. అంటే ప్రస్తుతం ట్రెండ్ వీకే. ఇప్పుడు యాజ్ ఎ హోల్ ఇప్పుడు తీసుకుంటే దీన్ని మనం వీక్ ట్రెండ్ అనే చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ వీక్ ట్రెండ్ అనే చెప్పాలి. మరి నిఫ్టీ గురించి, నిఫ్టీ వీక్లీ చార్ట్ ఏంటి అది చూద్దాం. నిఫ్టీ వీక్లీ చార్టు, నార్మల్ చార్ట్ చూసిన తర్వాత హకినాషికి వద్దాం. క్యాండిల్ స్టిక్ తీసుకుంటే చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ. లాస్ట్లో చూడండి కొద్దిగా, ఇప్పుడు ఇంకొంచెం బాగా చూడగలుగుతారు కదా. చూడండి,
ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, అది ఒకసారి బాగా తగ్గింది కదా 200-300 పాయింట్లు. ఆ వారంలో 400 పాయింట్ల దాకా తగ్గినట్టుంది. పీక్ వెళ్ళినప్పుడు 11,800 నుంచి తిన్నగా 11,300 చిల్లరకు వచ్చింది కదా. ఆ తర్వాత హ్యామర్ టైపు, ఇది ఒక రకమైనటువంటి ఇది డోజీ టైపే కానీ కొంచెం హ్యామర్ అంటారు కూడా. ఇది ఈ వీక్ రికవర్ అయింది, ఈ వారం అంటే లాస్ట్ వీక్ రికవర్ అయింది. మళ్ళీ ఈ వారం వచ్చేటప్పటికి ఓపెనింగ్ కంటే క్లోజింగ్ కొంచెం తక్కువే. అయితే ఇది కూడా దీన్ని కూడా మరి డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అని అనాలి, ఎందుకంటే ఓపెనింగ్ క్లోజింగ్ దగ్గరగానే ఉన్నాయి కదా. ఈ విక్ కొంచెం లాంగ్గా ఉంది కదా, అందువల్ల ఇది డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషనే. అయితే ఈ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జనరల్గా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అన్సర్టనిటీ అని, ఏమో తెలియదు, రేపు నెక్స్ట్ ట్రెండ్ మారొచ్చు, అంటే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందో చెప్పలేము, ఇది దాని భావం. అయితే పైకి వెళ్ళొచ్చు లేదా కిందకి రావచ్చు అని. అయితే ఇది ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ తీసుకుంటే ప్రీవియస్ వీక్ టాప్ విక్ కంటే దిగి రాలేదు. ప్రీవియస్ వీక్ చూడండి, ప్రీవియస్ వీక్ తోక 11,508 అట్లా ఉంది, 507, 8 అట్లా ఉంది. దానికంటే ఇది ఎంత ఉంది, 11,500. అంటే జస్ట్ ఆ తోకని టచ్ చేసింది కానీ అంతకన్నా దిగువకు రాలేదు. అంటే కంగారేం లేదు, నేను అంత తొందరగా ఏమి దిగిరాను అన్న సంకేతాలు ఇస్తున్నది. అంటే దాని అర్థం ఏ లిటిల్ హయ్యర్, ప్రీవియస్ క్యాండిల్ కంటే కొంచెం హయ్యర్ లెవెల్లో డోజీ క్యాండిల్ వస్తే అది ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ అనే అనుకోవాలి. అంటే ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీక్ ఏంటి, బుల్లిష్. కాబట్టి ఈ వీక్ కూడా బుల్లిష్నెస్ కంటిన్యూ కావచ్చు, ఈ వీక్ కంటిన్యూ కావచ్చు. అయితే వచ్చే సెటిల్మెంటు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్ 24th కదా సెటిల్మెంటు, అంటే ఒకే ఒక వారం ఉంది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. అంటే 20, 21, 22, 23, 24 కదా. అండ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే ఇండికేషన్ అయితే టెక్నికల్గా తీసుకుంటే వీక్లీ చార్ట్ ఏం చెప్తున్నది, బేరిష్ కాదు, బులిష్ అని క్లియర్గా ఏం కాదు కానీ బేరిష్ కాదని చెప్తున్నది. అయితే డైలీ చార్ట్ ఏం చెప్తున్నది, డైలీ చార్ట్ కొంచెం బేరిష్ ఇండికేషన్స్ చూపిస్తున్నది. అయితే దీన్నే అకినాషిలో చూద్దాం. డిస్టర్బెన్స్ అంతా పోతుంది కదా అందులో. అయితే ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఏం చెప్తుంది, కూల్ కామ్. సో అకినాషి కూడా ఇది బుల్లిష్ ఇండికేషన్ చూపిస్తుంది, చూసారా. ఈ వీక్లీ చార్టు ఇక్కడి నుంచి అంతా బుల్లిషేగా, ఇవన్నీ బుల్లిష్ క్యాండిలే. ఒకసారి లాస్ట్ వీక్ బేరిష్ క్యాండిల్ వచ్చింది చిన్నది, ఆ తర్వాత మళ్ళీ ఈ వారం కూడా బుల్లిష్ క్యాండిలే. దీన్ని మనం డోజీ టైపా అనాలంటే డోజీ కంటే ఎక్కువ, బుల్లిష్ క్యాండిల్ కంటే తక్కువ. కొంచెం పియర్సింగ్ టైప్ ఉంది ఇది. సో పియర్సింగ్ టైప్ ఉంది కాబట్టి, పైగా అది కూడా బుల్లిష్ క్యాండిలే కాబట్టి ఈ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నది. నిజంగా అవుతుందా లేదనేది టెక్నికల్స్ చూసి మనం డెఫినెట్గా ఎప్పుడు చెప్పకూడదు అనుకోండి. అయితే నిఫ్టీ మాత్రం బేరిష్గా లేదు, బ్యాంక్ నిఫ్టీ మాత్రం బేరిష్గా ఉంది ఒకటి. తర్వాత రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ బుల్లిషే, చాలా పెద్ద క్యాండిల్, చూడక్కర్లేదు. అయితే దీన్నే డైలీ చార్ట్లో చూస్తే డిస్టర్బెన్స్ ఉందా, ఎస్, చిన్న డిస్టర్బెన్స్ ఉంది డైలీ చార్ట్లో, చిన్న డిస్టర్బెన్స్. అయితే అది ఇన్సిగ్నిఫికెంట్, నెగ్లిజిబుల్, బేరిష్ అంటానికి ఏం లేదు. హకినాషి కదా, బేరిష్ అంటానికి లేదు. నార్మల్ క్యాండిల్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తున్నది. బట్ ఓవరాల్గా రిలయన్స్ స్ట్రాంగ్గానే ఉంది. అయితే 22,000కి దిగువకు వస్తే బిలో 2000 ఇది బేరిష్ అవుతుంది. 2000కి రానంత వరకు సేఫే.
2000కి రానంత వరకు సేఫే. దట్ టు ఫ్లాగ్ టైప్ ఆఫ్ ఇండికేషన్, ఫ్లాగ్ టైప్ ఫార్మేషన్ అంటే ఇంకొకసారి ఇంకొక ఫ్లాగ్ వెళ్ళొచ్చు. అయితే దీనికి స్టాప్ లాస్ మాత్రం 20,080, 2075 అనుకోండి. 2075 స్టాప్ లాసు. అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు హ్యావ్ అప్వర్డ్ జర్నీ. సడన్గా సెల్లింగ్ వచ్చేస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటే వదిలేయండి. ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫోసిస్ చాలా బుల్లిష్గా ఉంది. 1000 క్రాస్ అయిపోయింది. ఈ ఇన్ఫోసిస్ ఇది చూడండి, ఎప్పుడైతే 970 క్రాస్ అయిందో అక్కడి నుంచి బుల్లిష్ అయిపోయింది, ఫుల్లీ బుల్లిష్. అయితే 917కి బిలో 917 ఇది బేరిష్ అవుతుంది. అప్పటి వరకు సేఫే. బట్ ఏంటంటే కరెక్షన్ వస్తే మాత్రం అంటే ఇమీడియట్గా వచ్చే కరెక్షన్ కాదు, అంటే కొన్నాళ్ళ తర్వాత వచ్చే కరెక్షను 851 దగ్గర కరెక్షన్ కనపడుతున్నది. అది 850 దగ్గర గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, అట్లీస్ట్ మీడియం టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇన్ఫోసిస్ కొనాలి అనుకుంటే 850, 855 రేంజ్ శ్రీరామ రక్ష చక్కగా ఉంటుంది. 850, 851 రేంజ్ అంటే ఇమీడియట్గా ఏం రాదులేండి, అలాగా ఎప్పుడైనా వస్తే. తర్వాత ఐటీసీ చూద్దాం. ఐటీసీ డౌన్లో ఉంది, ఇప్పటికీ డౌనే. అయితే చిన్న రికవరీ కనబడుతున్నది, ఐటీసీలో రికవరీ కనబడుతున్నది. 179 దగ్గర క్లోజ్ అయిన 179 అండి, 179.1 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇది అయితే దీనికి హకినాషిలో పెద్ద డిఫరెన్స్ వస్తుందని అనుకోవట్లేదు. బేరిషే, హకినాషి అయితే క్లియర్ బేరిషే, డౌట్ లేదు. అయితే రికవరీ మండే చూపిస్తే అప్పుడు మారుతాయి గ్రాఫ్లు. అయితే దగ్గర నియర్ టర్మ్ వెరీ షార్ట్ టర్మ్ బాటమ్ అవుట్ అవుతున్నట్టుగా కనపడుతున్నది. చూడండి, ఇది హకినాషి కదా, వీక్లీ చార్టు లాస్ట్ 3 వీక్స్ ఏంటి, ఆల్మోస్ట్ 4 వీక్స్, లాస్ట్ 3 వీక్స్ నుంచి పెద్ద బండ్లు పడ్డాయి, రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. అంటే బేరిష్గానే ఉంది ఐటీసీ. మండే నుంచి రికవర్ అయితే అప్పుడు చూడాలి. ఓకే అండి. తర్వాత ఐటీసీ కాకుండా ఎస్బీఐ చూద్దాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఐటీసీ ఇన్వెస్ట్మెంట్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు బై మోడ్లోనే ఉంది. షార్ట్ టర్మ్కి చెప్పలేము, అటు ఇటు. షార్ట్ టర్మ్ కూడా పనికి వస్తుంది. 179, 175, 180 రేంజ్ బై రేంజ్. అది అంటే యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్కి ఒక విషయం నేను చెప్తాను, బోర్డు మీద వచ్చి చూపిస్తాను. మనకి ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ స్టాకు ఎట్లా ఉన్నా ఒక డిమాండ్ జోన్ అని, సప్లై జోన్ అని ఉంటాయి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అంటే ఎక్కడైతే ప్రెషర్ వస్తుందో, రెసిస్టెన్స్ వస్తుందో, పైకి వెళ్ళనివ్వకుండా సెల్లింగ్ చేస్తారో దాన్ని సప్లై జోన్ అంటాం కదా, మీకు అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ ఏ స్టేజ్కి వస్తే బయింగ్ సపోర్ట్ వస్తుందో దాన్ని డిమాండ్ జోన్ అంటాం. డిమాండ్ జోన్ అంటే బయింగ్ వచ్చే ఏరియా, సప్లై జోన్ అంటే రెసిస్టెన్స్ ఏరియా, సపోర్ట్ జోను, రెసిస్టెన్స్ జోన్ అలా అనుకోండి, సపోర్ట్ టు రెసిస్టెన్స్. కాబట్టి ఇప్పుడు మార్కెట్ కొన్ని తగ్గితే, మంచి షేర్లు ఎప్పుడైనా తగ్గితే అవి డిమాండ్ జోన్కి వస్తున్నాయేమో చూసుకోవాలి. డిమాండ్ జోన్కి వస్తే, దగ్గరగా వస్తే వీ షుడ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. అది ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకుంటే దాని టైం వచ్చినప్పుడు పెరుగుతుంది, ఇంకొంచెం తగ్గొచ్చు. మనం కొన్న తర్వాత కూడా దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే లోవెస్ట్ లెవెల్లోనూ లేదా బాటంలో కొనగలము,
కొనగలగటం, పీకులు అమ్మగలగటం అట్లా వీలు పడదు స్టాక్ మార్కెట్. వీక్లీ చూడండి ఎస్బీఐకి, ఎస్బీఐ లాస్ట్ 2 వీక్స్ డౌన్ అయ్యి, ఈ వీక్ లాస్ట్ వీక్ కంటే కూడా డౌన్ అయింది, వచ్చేసింది చూడండి డిమాండ్ జోన్కి వచ్చేసింది. దానిలో చూపిస్తాను ఇందులో కాదు, వీకే కాబట్టి మామూలుగా ఏజ్ అకినాషి చూసినా ఏజ్ చూసినా ఒకటే. డిమాండ్ జోను ఇందులో డిమాండ్ జోను సప్లై జోను కనబడుతుంది. ఈ ప్లీజ్ చెక్. ఇదంతా డిమాండ్ జోన్ అండి. దీనికి చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇది ఈ 175 185 అట్లా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇది 185 సమ్వేర్ అరౌండ్ 175 నుంచి 185 వరకు ఈ రేంజ్ 175 to 185 నోట్ చేసుకోండి. ఈ 175 to 185 రేంజ్ ఎస్బీఐకి డిమాండ్ జోను. అంటే లాంగ్ టర్మ్ బయర్సు, తర్వాత ఇన్స్టిట్యూషనల్ బయర్సు, ఆపరేటర్సు అవి చెక్ చేసుకుంటారు. ఆ రేంజ్కి వస్తేనే కొంటారు, లేకపోతే కొనరు, అట్లా ఉంటుందన్నమాట. సో ఇది 175 185 రేంజ్. అంత ప్రిసైజ్గా మనం చూసుకుని కొనక్కర్లేదండి. మనం కొనేసి పడేసుకునే వాళ్ళం అనుకోండి, కొనేసి పడేసే వాళ్ళం అయితే అసలు దాని గురించి పెద్ద ఎక్కువ ఇచ్చేయక్కర్లేదు. ఎందుకు ఎక్కువ ఇచ్చేయక్కర్లేదంటే ఎగ్జాక్ట్గా లో పాయింట్లోనే కొనాలని ఏం లేదు మనకి. ఇప్పుడు 175 185 రేంజ్, అది 185కి ఛాన్సెస్ కనపడుతున్నాయి, 185 రేంజ్కి కనపడుతున్నాయి. ఆ రేంజ్లో కొనుక్కోవచ్చు. దీన్ని ఎందుకు కొనుక్కోవచ్చు అంటే బ్లూ చిప్ కంపెనీ, దీని వాల్యుయేషను తీసుకుంటే ఏ విధంగా తీసుకున్నా కానీ బ్యాంకుల్లో రారాజు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో నంబర్ 1. కాబట్టి 180 185 ఆ రేంజ్లో లభించడం అనేది ఓకే. రేపొద్దున మార్కెట్ తగ్గినా ఇది పెద్దగా తగ్గకపోవచ్చు. ఎందుకని ఆల్రెడీ కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యి ఉంది కదా, సెల్లింగ్లో ఉంది. ఆ సెల్లింగ్లో ఉండేటప్పటికి డిమాండ్ వస్తుంది. సడన్గా డిమాండ్ వచ్చే స్టేజ్లో మనం గ్రాప్ చేయగలిగితే సో వీల్ గెట్ ది బెనిఫిట్. అంటే బయింగ్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్. డిమాండ్ జోన్లో కొంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డిమాండ్ జోన్లోకి దగ్గరగానే ఉంది. ఈ డిమాండ్ జోన్లో కొనుక్కుంటే సప్లై జోన్లో అమ్ముకోవచ్చు, లేకపోతే ఉంచవచ్చు. అట్లీస్ట్ మనం కాస్త రీజనబుల్ ప్రైస్ దగ్గర కొన్నట్లు లెక్క. ఓకే అండి, ఇది సంగతి. చాలండి. ఇన్ఫోసిస్ ఇప్పుడు వరకు బై మోడ్లోనే ఉంది. చిన్న కరెక్షన్ రావచ్చు, బట్ అది కొనాలంటే మాత్రం 850 లెవెల్సే బెటరు. ఓకే అండి. కంక్లూజన్ ఏంటంటే మార్కెట్ నిఫ్టీ బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, వీక్గా లేదు. స్ట్రాంగ్గా ఉందని చెప్పడం కంటే వీక్గా లేదని చెప్పాలి. అయితే ఒకసారి చూసేద్దాం ఏంటి, ఆ సందేహ నివృత్తి అయిపోతుంది. ఈ అమెరికన్ మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయినాయి. యాక్చువల్గా డౌ జోన్స్ కొంచెం రెడ్లో ఉంది, కానీ నాస్డాక్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అది చూసేసామనుకోండి, అంటే తెల్లారుజాము వరకు ఏమవుతుందో అది తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో తెలుస్తుంది కదా, ఐడియా వస్తుంది. డౌ జోన్స్ స్లైట్లీ ఇన్ రెడ్డిష్ కొద్ది రెడ్లో ఉంది. మీకు కూడా చూపిస్తాను.
నాస్డాక్ మైనస్కి వచ్చిందండో 836. ఓహోహో 10,836. డౌ జోన్స్ కూడా మైనస్లోనే ఉంది, కానీ డౌ జోన్స్ కంటే నాస్డాక్ కొంచెం ఎక్కువ మైనస్లో ఉంది. 10,836 అంటే 0.68, దగ్గర దగ్గర 30% డౌన్లో ఉంది, అంటే రెడ్లోనే ఉంది. ఇది రెడ్లో కంటిన్యూ అయితే అప్పుడు మాత్రం దాని ప్రభావం మండే మార్కెట్ల మీద ఉంటుంది. లేదు ఈలోగా రికవర్ అయిపోతే ప్లస్లోకి వచ్చేస్తే గొడవే లేదు. సో గ్లోబల్ మార్కెట్లు మనకు తెలుసో తెలియకో, నచ్చకో మనం ఫాలో అవుతూ ఉంటాం, తప్పదు, అవ్వాలి. ఎఫ్టిఎస్సి ఇంగ్లాండు 1/3 డౌను, క్యాక్ ఫ్రాన్స్ 1% దగ్గర దగ్గర డౌను, జర్మనీ 1/3 డౌను. అయితే సింగపూర్ నిఫ్టీ 35 పాయింట్స్ ఇప్పుడు మైనస్ చూపిస్తున్నాడు, 483 చూపిస్తున్నాడు. ఇదంతా సింగపూర్ నిఫ్టీ నమ్మక్కర్లేదండి, మండే మార్నింగ్కి మారిపోతుంది కదా, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సో మార్కెట్లు చెప్పాలంటే కొంచెం సబ్జ్యూడ్ మోడ్లోనే ఉన్నాయి. బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, తగ్గితే ఉంది. అయితే ఈరోజు మిడ్ క్యాప్ కొంచెం మార్కెట్ ఓవరాల్గా ఇదిగా ఉన్నా కానీ మిడ్ క్యాప్ కొంచెం రికవర్ అయింది, స్మాల్ క్యాప్ అట్లానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దగ్గర దగ్గర అక్కడే ఉంది. మార్కెట్లో కరెక్షన్ వస్తే మరీ మంచిది. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు అన్నీ తగ్గుతాయి సుమా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అని ఏమి ఉండదు. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు అన్నీ తగ్గుతాయి కాబట్టి మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అయితే నిఫ్టీ పొజిషన్ ఎలా ఉందంటే 11,200 11,150 రేంజ్ ఉంది కదా, ఇట్ విల్ రీవిజిట్ అండి. అంటే ఏమనిపిస్తున్నది అంటే టెక్నికల్గా బయట జరిగే డెవలప్మెంట్స్ అన్ని పక్కన పెడదాం. టెక్నికల్గా ఏం చూపిస్తున్నదంటే 11,800 రేంజ్కి లేదా 12,000 రేంజ్కి వెళ్ళే ముందు ఇట్ విల్ రీవిజిట్ 11,100 11,200 రేంజ్. అంటే 11,200 రేంజ్ ఒకసారి రీవిజిట్ చేసి అక్కడి నుంచి వెళుతుందేమో తప్ప ఇమీడియట్గా ఇక్కడి నుంచి కిందకి రాకుండా పైకి వెళ్ళడానికి అవకాశాలు తక్కువ అలా కనిపిస్తున్నది. చూద్దాం ఏమవుతుందో, ఊరికే ఇప్పుడున్న రీడింగ్ని బట్టి. తర్వాత మరి 11,200 అంతకన్నా దిగదండి అంటే అది చెప్పలేం. ఇక్కడ ఫర్దర్ వీక్నెస్ కనిపిస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ కిందకి దిగుతుంది కదా, 10,800 10,000 అట్లా. అంటే ఇక్కడ వరకు ఛాన్సెస్ కొంచెం కనపడుతున్నాయి. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు కారులో వెళ్తుంటే హెడ్ లైట్ ఎంత దూరం చూపిస్తుంది అంటే ఒక 10-15 గజాలు చూపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా 10-15 గజాలు. అలా కారు నడుస్తూ ఉంటే లైట్లు దారి చూపిస్తూ ఉంటాయి. ఇది అంతే, 11,200 11,100 రేంజ్ ఉంది చూసారా, ఆ రేంజ్ వరకే చూపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఇండికేటర్స్ దుర్బిణీలు. ఫర్దరు అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అక్కడికి వస్తే అప్పుడు చూడాలి ఫర్దర్ ఎలా ఉంటుందనేది. ముందుగానే మాత్రం నాట్ అడ్వైజబుల్, అది విషయం. తర్వాత మన క్లోజ్ చేసే ముందు ఈ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ. క్లోజ్ చేసే ముందు ఈ మన MBS 2 సబ్స్క్రైబర్స్ ఎవరైతే MBS 2కి సబ్స్క్రైబ్ చేస్తున్నారో అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి మనమ ఏంటంటే, మీకు రెస్పాన్స్ ఇమీడియట్గా రాకపోతే మీరు MBS 2 అని మెసేజ్ పెట్టాలి కదా వాట్సాప్కి. వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాం, మీకు గుర్తుంది కదా, 991028 నంబర్ నాకే గుర్తులేదు, 9810198102 అది విషయం. 81410 ఇచ్చాం కదా. సో MBS 2 అని మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోతుంది చెప్పాం కదా. అయితే మెసేజ్ పెట్టిన వారికి మీలో ఎవరికైనా రిప్లై రాలేదనుకోండి, మీకు రెస్పాన్స్ రాలేదనుకోండి, డోంట్ వరీ, యూ విల్ గెట్. బహుశా కొంచెం ఎక్కడన్నా కిందకి వెళ్ళిపోయిందేమో, ఏం జరిగిందో తెలియదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, దయచేసి మీకు రెస్పాన్స్ రాకపోతే మరొకసారి MBS 2 అని ఫార్వర్డ్ చేయండి మెసేజ్, ఇంకోసారి కొట్టండి.
ఇంకోసారి కొడితే రేపు ఎలాగో సెలవే కదా, సాటర్డే సండే, ఒకసారి కొట్టారంటే మీ మెసేజ్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు సో రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో గుర్తుంచుకోండి, వర్క్ ఇన్ ప్రాసెస్. అయితే ఏం అడుగుతున్నారు అంటే దీని డీటెయిల్స్ కోర్స్ అడుగుతున్నారు. అది 15 సెప్టెంబర్లో చెప్పడం జరిగింది వీడియోలో. సో 15 సెప్టెంబర్ వీడియోలో చూడండి దయచేసి, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ నెక్స్ట్ వీక్. ఇది ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కోర్స్ అంటే నెక్స్ట్ వీక్. ఇది యాప్లో ఉంటుంది కదా. తర్వాత ఐఫోన్కి ఏంటంటే ఐఫోన్ కూడా ఫెసిలిటీ ఉంది, మేము చెప్తాం ఎట్లా ఈ మరి యాప్ ఎట్లా ఏం చేయాలి ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అప్పుడు చెప్తాంలేండి. వన్స్ యూ సబ్స్క్రైబ్, ఒక గ్రూప్ ఫామ్ అయిన తర్వాత మీకు అందరికీ చెప్తాం ఎట్లా చేయాలి ఏం చేస్తున్నాం అనేది. ఆ మోడస్ ఆపరండి అప్పుడు చూద్దరు, కానీ డీటెయిల్స్ మాత్రం ఈ వీడియోలో చూడండి. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యాపీ వీకెండ్. లెట్ us see ఆన్ మండే ఎలా ఉంటుందో చూద్దాం.